ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లార్జ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూర్తినాయుడు గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఏంటి లాభాల్లో ట్రేడ్ అవుతా ఉంది, ఇది కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? ఎంతవరకు కొనసాగేందుకు అవకాశం ఉంటుంది? వాళ్ళ మార్కెట్ క్లోజింగ్ అది సార్. యాక్చువల్ గా ఏదైతే అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి ఈ పరిణామాల వల్ల మార్కెట్ డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. దానికి ముందుగా కూడా మార్కెట్ ఏదైతే కన్సాలిడేషన్ లాస్ట్ 1 month గా కూడా కన్సాలిడేషన్ నుంచి మార్కెట్ పీక్ రిజల్ట్ 26,000 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగి లాస్ట్ 2 weeks నుంచి కూడా ఈ యుద్ధ భయానకమైన పరిస్థితుల వల్ల 25,000 దగ్గర నుంచి నిఫ్టీ 23,000 వరకు కూడా 2,000 పాయింట్లు అయితే కరెక్షన్ జరగడం జరిగింది. ఏదైతే ఈ వీక్ లో ఒక 3 రోజులు లాభ పడినప్పటికీ కూడా నిన్నటి రోజున ఏదైతే భారీగా మళ్ళీ మార్కెట్ కరెక్షన్ జరగడానికి జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ దానికి రీజన్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున మళ్ళీ స్టేబుల్ అవడానికి ఏదైనా ఇక్కడ నుంచి ఏదైనా పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే వచ్చిందో దాన్ని కొంచెం మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వీక్ కూడా భారీగా ఏం పడటానికి అవకాశం అయితే లేదు, కానీ కొంచెం కన్సాలిడేషన్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఈ యొక్క ఇది ఇక్కడ నిలబడటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజున కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అదేవిధంగా ఫార్మా కంపెనీస్ కూడా more than 2% మార్కెట్ లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం ఐటీ సెక్టర్ కూడా యుఎస్ నుంచి అందినటువంటి సంకేతాలు ఏదైతే ఐటీ సెక్టర్ కి అనుకూలంగా ఉన్నాయో అందువల్ల ఐటీ సెక్టర్ కూడా ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా more than 2%, ఏదైతే టెక్ మహీంద్రా కానీ, ఇచ్చెల్ టెక్నాలజీస్ కానీ, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ, ఎంఫసిస్ కానీ more than 1% మార్కెట్ లో అయితే ఒక స్టేబుల్ అయితే తీసుకున్నాయి. అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ సంబంధించినటువంటి ఐనాక్స్ స్వీట్ కానీ, అదేవిధంగా బిహెచ్ఎల్ కానీ, ఎన్సిఎల్ ఇండియా కానీ, హిందుస్థాన్ పెట్రోలియం, ఎనర్జీ దానికి సంబంధించినటువంటి కోల్ ఇండియా ఇవన్నీ కూడా more than 3% మార్కెట్ లో అయితే ఒక ట్రెండ్ తీసుకుని ముందుకెళ్ళడం అయితే జరిగింది. అదేవిధంగా ఏదైతే మార్కెట్ లో ఇక్కడ నుంచి కొంచెం స్టేబుల్ గా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది కాబట్టి ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. కాల్ ఉన్నారు సార్, సుబ్బారావు కాల్ చేస్తున్నారు. సుబ్బారావు గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తినాయుడు గారితో. డౌట్ అండి, చెప్పండి. సార్ నమస్తే సార్, మీకు నమస్కారాలు, మూర్తినాయుడు గారికి నమస్కారాలు. నమస్తే సార్. ఐఓఎల్ కెమికల్స్ లిమిటెడ్, అలాగే భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్, బీసీసీఎల్, భారత్ కోల్. ఓకే ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇది పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లిమిటెడ్, ఈ 3 ఈ రేట్లో బై చేయొచ్చు సార్. ఓకే ఓకే ఓకే. ఐఓఎల్ కెమికల్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే ఒక 74 రూపీస్ నడుస్తుంది సార్. ఇది 2000 crores కంపెనీది. అంటే యాక్చువల్ అయితే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే దీంట్లో అంత పెద్ద ప్రోగ్రెస్ అయితే కనిపించట్లేదు. లాస్ట్ ఇయర్ అయితే ఒక 11% మార్కెట్ అయితే ఉన్నప్పుడు కూడా అది కూడా డ్రాస్టికల్ ఫాల్ అయితే 120 దగ్గర నుంచి మార్కెట్ అయితే పడి ఇంకా కన్సాలిడేషన్ అయితే అవ్వలేదు. కొద్దిగా వెయిట్ చేయండి. దీని ఏదైతే మీరు ఐఓఎల్ కెమికల్స్ దానికైతే అయితే అదేవిధంగా మీరు ఏదైతే బీసీసీఎల్ ఏదైతే చెప్పారో బీసీఎల్ దానికైతే మాత్రం దీనికి కూడా ఏదైతే కొద్ది రోజులు వెయిట్ చేస్తేనే మార్కెట్ లో మనకి ఏదైనా మంచి ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అంటే బ్యాంకింగ్ సెక్టర్ వచ్చేటప్పటికి మీరు అడిగినటువంటి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ దానికన్నా ఇంకా మనకి ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ మీరు ఏది చూసుకున్నప్పటికీ కూడా మార్కెట్ లో ఏదైతే మనకి బ్యాంకింగ్ సెక్టర్ వచ్చేటప్పటికి మనకి ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ అదేవిధంగా మార్కెట్ లో మంచి ప్రోగ్రెస్ ఉన్నాయి. గవర్నమెంట్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, కెనరా బ్యాంక్ కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ ప్రోగ్రెస్ గా ముందుకెళ్లే అవకాశం ఉంది. ఏదైతే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఏదైతే ఉందో దీంట్లో కొంచెం మీరు పొజిషన్ తీసుకోవాలనుకుంటే కొంచెం వెయిట్ చేస్తేనే మార్కెట్ లో కొంచెం ఏదైనా మూవ్మెంట్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. సార్, టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు సార్, కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని. టాటా స్టీల్ అయితే మాత్రం ఎనీ డిప్ యూ క్యాన్ బై, హ్యాపీగా హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది 2,45,000 కోట్ల కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 190s లో నడుస్తుంది, 195, 192 లో నడుస్తుంది. ఎప్పుడు కూడా మార్కెట్ లో మినిమం 20% ఎప్పుడు తగ్గకుండా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి కూడా బెస్ట్ ప్రైస్ లో మార్కెట్ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ ఇన్ ద టాటా స్టీల్.
నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి. మూర్తి నమస్తే సార్. సార్ ప్రజెంట్ రేట్లు హెచ్డిఎఫ్సి బ్యాంకు, లారస్ ల్యాబ్, ఎల్ఎన్టీ ఈ మూడుల్లో రెండు ఏ మంచి సార్? యా లారస్ ల్యాబ్ అయితే మాత్రం హ్యాపీగా మీరు ఇప్పుడు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. అదేవిధంగా ఎల్టీ మీరు ఎల్ఎన్టీ అడిగారు, ఎల్ఎన్టీ కూడా మార్కెట్ లో ఇక్కడ నుంచి మళ్ళీ మంచి ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎల్ఎన్టీ కూడా 4,70,000 కోట్లు అంటే ఆల్మోస్ట్ 5 లక్షల కోట్ల కంపెనీ ఇది. ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 20 to 25% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ ఏదైతే నడుస్తుంది. ఇప్పుడు కూడా మార్కెట్ లో ఏదైతే ఫాల్ లో పార్టిసిపేట్ చేసి మంచి ప్రైస్ లో మనకి ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఎల్ఎన్టీ కూడా తీసుకోవచ్చు. మీరు అడిగినటువంటి లారస్ ల్యాబ్ ఏదైతే ఉందో దీంట్లో ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తుంది కాబట్టి లారస్ ల్యాబ్ ఇది కూడా ఒక 55,000 crores కంపెనీ ఇది మార్కెట్ లో. ఇప్పుడు యాక్చువల్ గా ఇది మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చింది కాబట్టి మీరు ఎంట్రీ అవడానికి మంచి పొజిషన్ అయితే ఉంది. లాస్ట్ 5 years నుంచి కూడా మోర్ దెన్ 25 to 30% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది కాబట్టి దీంట్లో కూడా మీరు హ్యాపీగా తీసుకుంటే మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి సార్. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణ చేస్తున్నారు. గోపాలకృష్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. చెప్పండి. సార్ వేదాంత తీసుకున్నాం సార్. ఏదో షేర్లు ఒక షేర్కి 5 షేర్లు వస్తాయనుకుంటే వేదాంత ఒకటి, గురో ఒకటి, అదని ఈ మూడు గురించి చెప్పండి సార్. ఈ మూడు స్టాక్ ఉన్నాయి, ఉంచాలా అమ్మాలా చెప్పండి. గ్రో లాస్ట్ వన్ ఏంటి సార్? ఇంకో అదాని పవర్ సార్. అదాని పవర్. ఓకే, వేదాంత అదాని పవర్, గ్రో. రైట్. యా ఏదైతే అదాని పవర్ ఏదైతే చెప్పారో ఇది ఒక 3 lakhs crores కంపెనీ సార్. ఇది మంచి క్యాపిటలైజేషన్ కంపెనీ, మంచి ప్రైస్ లో ప్రజెంట్ ఇప్పుడు 150 రూపీస్ నడుస్తుంది. ప్లస్ లాస్ట్ 5 years నుంచి మనం చూసుకున్నప్పుడు కూడా మంచి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే ఉంది, 50% ఉంది కాబట్టి. లాస్ట్ ఇయర్ కూడా 45% గ్రోత్ ఉంది కాబట్టి హ్యాపీగా మీరు దీంట్లో అక్యుములేట్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా మీరు చెప్పినటువంటి ఏదైతే గ్రో ఏదైతే ఉన్నదో గ్రో ఇది మన బ్రోకింగ్ కంపెనీస్ అని సంబంధించింది. హ్యాపీగా మీరు దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఏదైతే మీకు మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు అడిగినటువంటి ఏదైతే 3 కంపెనీస్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేసే అవకాశం అయితే ఉంది. ఏదైతే వేదాంత కూడా మార్కెట్ లో ఏదైనా ఒడిదుడుకులు ఉంటే కింద మనకి అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే 670 రూపీస్ లో నడుస్తుంది. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే లాస్ట్ 3 years కూడా 30% అబౌవ్ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా 40% వరకు రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీ కాబట్టి ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉన్నాయి ఈ 3 కంపెనీస్ కూడా. నెక్స్ట్ కాలర్ మధు చేస్తున్నారు. మధు గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నా దగ్గర ఐటీసీ హోటల్ 30 lakhs ఇన్వెస్ట్ చేశాను సార్, 230 రూపీస్ లో. దాని గురించి చెప్పండి సార్. ఒక 5 years ఉంచుకుంటాను, ఆల్రెడీ 35% మైనస్ ఉంది. దాని గురించి అలా కాదు, మీ అమౌంట్ అంతా కూడా ఒకే స్టాక్ లో పెట్టారా? లేదు సార్, నా దగ్గర 90 lakhs ఉంది, 4 stocks ఉన్నాయి. అన్ని 30% మైనస్ లో ఉన్నాయి. సిడిఎస్ఎల్ ఇట్లా అన్ని 30% మైనస్ లో ఉన్నాయి. పోర్ట్ఫోలియో 20 lakhs దాకా మైనస్ అయింది. ఓకే అంటే యాక్చువల్గా ఏంటంటే మీ యొక్క పోర్ట్ఫోలియో కూడా అలాగే బ్లైండ్ గా ఒకే దాంట్లో అంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కొంచెం డైవర్సిఫికేషన్ చేసుకుంటే మీకు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా ఫార్మా సెక్టర్ కి, ఆటోమొబైల్ సెక్టర్ కి, అలాగా ఎఫ్ఎంసీజీకి అలా డైవర్ట్ చేసినట్టయితే మీ పోర్ట్ఫోలియో హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది. ఐటీసీ ఏదైతే మీరు ఐటీసీ హోటల్స్ మీరు ఏదైతే ఉందో ఇది ప్రజెంట్ అయితే ఒక 30,000 crores కంపెనీ. ఇది మరి పెద్ద కంపెనీ కూడా కాదు, బట్ ఏదైతే 150 రూపీస్ నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం. ఇది మనకి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా లాస్ట్ ఇయర్ అయితే మాత్రం మైనస్ లో ఉంది, ఏదైతే రిజిస్టర్ అయిన దగ్గర నుంచి కూడాను. కాబట్టి ఏంటంటే ఇలాంటివి తీసుకున్నప్పుడు పెద్ద మొత్తంలో పెట్టేటప్పుడు కొంచెం అడ్వైస్ తీసుకుని ఎవరిదైనా దాని ప్రకారం పెడితే బాగుంటుంది. అది కూడా డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్ చేస్తే మీకు మంచి అవకాశం అయితే ఉంటుంది. సిడిఎస్ఎల్ లాంటిది మంచి కంపెనీ అయినప్పుడు కూడా మార్కెట్ లో ఉన్నటువంటి డౌన్ ఫాల్ వల్ల ఇది కూడా మళ్ళీ డ్రాస్టికల్ గా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అయితే రావడం జరిగింది. మీరు చెప్పిన రెండో స్టాక్ ఇది లాస్ట్ 3 years చూసుకుంటే మోర్ దెన్ 35% ఉంది. బట్ లాస్ట్ ఇయర్ మాత్రం ఊహించినంత విధంగా మాత్రం సిడిఎస్ఎల్ లో రిటర్న్ అయితే ఇవ్వలేదు. ఈ ఇయర్ కూడా అంత స్తబ్దంగా ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి పోర్ట్ఫోలియో మీరు రీడిజైన్ అండ్ రీషఫిల్ చేసుకుంటే మీకు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ రాజు చేస్తున్నారు. రాజు గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్. నమస్తే. హలో సార్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, శిల్ప మెడికేర్ ఉన్నాయి సార్. 25% లాస్ లో ఉన్నాను, ఏం చేయమంటారు? ఫస్ట్ స్టాక్ ఏంటండి? శిల్ప మెడికేర్ అండి. శిల్ప మెడికేర్. నెక్స్ట్ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్. బ్రిగేడ్. ఓకే. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వచ్చేటప్పటికి మీకు
15,000 crores కంపెనీ సార్ ఇది. ప్రజెంట్ అయితే 650 రూపీస్ లో నడుస్తుంది. ఇది మామూలుగా అయితే లాస్ట్ ఇయర్ అయితే అంత ప్రాఫిటబుల్ గా లేదు. అంతకు ముందు వరకు కూడా మార్కెట్ లో కొంచెం బాగున్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అంత ప్రాఫిటబుల్ గా లేదు. ఇప్పుడు కూడా మార్కెట్ లో ఏదైతే ఈ ఫాల్ లో ఇది కూడా బాగా భారీగా పార్టిసిపేట్ చేసింది. ఇక్కడ కన్సాలిడేషన్ అవడానికి అయితే కొంచెం టైం తీసుకుంటది. దాని తర్వాతే మన మార్కెట్ కన్సాలిడేషన్ అయిన తర్వాతే దీని లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైతే శిల్ప మెడికేర్ ఏదైతే ఉందో ఇది కూడా చిన్న కంపెనీ 6,000 crores కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 325 రూపీస్ నడుస్తుంది. ఇది కూడా లాస్ట్ 3 years నుంచి కూడా 30% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ బాగున్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ మాత్రం మైనస్ లో ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఫాల్ లో కూడా ఇది కూడా బాగా ఎక్కువగా పార్టిసిపేట్ చేసేది. ఏదైతే మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్ కన్నా ఏదైతే 340 పైన మార్కెట్ ఏదైనా స్టేబుల్ అవుతే అక్కడ నుంచి మీరు దీంట్లో మార్కెట్ లో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ 325 రూపీస్ నడుస్తుంది. ఈ మార్కెట్ లో ఏదైతే మార్కెట్ యొక్క ఒడిదుడుకులు అన్ని కొంచెం స్టేబుల్ అయిన తర్వాత మీ యొక్క ఇది 340, 350 పైన కన్సాలిడేషన్ అయితే మాత్రం ఈ శిల్ప మెడికల్స్ మాత్రం పైకి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే అండి. నమస్తే మూర్తి గారు. నమస్తే సార్. సార్ ప్రెసెంట్ రేట్ లో కోఫోర్జ్ ఒకటి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. కోఫోర్జ్ అయితే మాత్రం డెఫినెట్ గా మాత్రం కోఫోర్జ్ అయితే మాత్రం ఇది ఒక 36,000 crores కంపెనీ సార్. ఇది మార్కెట్ లో అయితే ప్రజెంట్ అయితే 1,000 రూపీస్ కట్టేట్టుగా నడుస్తుంది. మార్కెట్ లో అయితే ఇది లాస్ట్ ఇయర్ అయితే అంత పెద్ద రిజల్ట్ ఊహించినంత రిజల్ట్ ఇవ్వలేదు, కానీ మామూలుగా అయితే 20% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇవ్వడానికి అయితే మంచి స్కోప్ ఉన్నటువంటి కంపెనీ. ఇది ఇక్కడ ఎక్యుమిలేట్ చేసుకోగలిగితే మాత్రం ఇక్కడ నుంచి మీకు మళ్ళీ ఏదైతే డ్రాస్టికల్ గా 1900 దగ్గర నుంచి ఏదైతే మార్కెట్ పడిందో మళ్ళీ ఇక్కడ మళ్ళీ కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ పుంజుకోవడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మీరు షిప్పింగ్ అడిగారు. ఏదైతే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది చిన్న అంటే ఒక 2,000 crores కంపెనీ. ఇది 41 రూపీస్ ట్రేడ్ అవుతున్నది. ఇది ప్రజెంట్ దీంట్లో అయితే అంత ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. కొద్ది రోజులు వెయిట్ చేస్తే తప్ప దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయించలేదా అని చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది సార్.